పదవులు పోయినందున మతిభ్రమించి మనస్థిమితం లేకపోవడంతో నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్పై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నెల్లూరు ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి 117 సంవత్సరాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ 117 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులుగా వచ్చారని తెలిపారు. కానీ ఇటువంటి దుర్మార్గపు అధ్యక్షుడు రావడం మన దురదృష్టకరమని ముక్కాలపై మండిపడ్డారు. అసలు మహాసభ అంటే ఏంటో తెలుసా అని ముక్కాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. బైలా గురించి మాట్లాడే హక్కు నీకు లేదన్నారు. నెల్లూరులో ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముక్కాల ద్వారకానాథ్ గారు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వారు మతి భ్రమించి పదవులు పోయినందువలన మనస్థిమితం లేక అతని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఆర్యవైశ్య సోదరులందరూ కూడా బాగా గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి 117 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 117 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా వచ్చారు. కానీ ఇటువంటి దుర్మార్గపు అధ్యక్షుడు రావడం మన దురదృష్టకరం. ఆయన మొన్నటి దినం ఆర్యవైశ్య మహాసభ గురించి, ఆర్యవైశ్య మహాసభ బైలా గురించి, ఆర్యవైశ్య మహాసభ ఔన్నత్యం గురించి చెప్పడం జరిగింది. అసలు మహాసభ అంటే ఏంటో నీకు తెలుసా అని అడుగుతున్నా నేను. నువ్వు ఎప్పుడైనా మహాసభలో ఏదైనా ఒక పదవి చేశావా? చేసి ఉంటే నీకు అనుభవం ఉండేది. నువ్వు ఏ పదవి చేయకుండా అడ్డదారిన దొడ్డిదావున ఎన్నికలు జరపకుండా సుబ్బరాయుడు గారి పదవీ కాలం, గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడు పదవీ కాలం 4 నెలల ముందే అతని దగ్గర నుంచి పార్టీ మాది ఉంది కదా అని దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది. నువ్వు అసలు బైలా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు అసలు బైలా ప్రకారం వచ్చావా అధ్యక్షుడిగా? ఈరోజు బైలా గురించి నువ్వు మాట్లాడడం జరుగుతుంది. అసలు బైలా అంటే ఏందో తెలుసా? బైలా ప్రకారం ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికయ్యావా? నువ్వు నీతోనే స్టార్ట్ అయింది. బైలాను తప్పుదో పట్టించడం నీతోనే స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ బైలా గురించి నాకు బైలా ఉంది, బైలా ప్రకారం నడుచుకోవడం లేదని చెప్పి ఈరోజు టీజీ వెంకటేశ్ గారిని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే టీజీ వెంకటేశ్ గారు గత 4 సంవత్సరాల క్రితం భిక్ష పెట్టబెట్టే నువ్వు మహాసభ అధ్యక్షుడు అయిన సంగతి గుర్తుపెట్టుకో. మొట్టమొదట ఈ టీజీ వెంకటేశ్ గారు అనేవాళ్ళు లేకపోతే మీరు అధ్యక్షుడు అయ్యేవారే కాదు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.